చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ కార్యక్రమంలో ఒక బాంబు పేల్చారనేది చెప్పొచ్చు. ఏదైతే అధికారంలో రావడానికి కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీలుతో అధికారంలోకి వచ్చిందో అవన్నీ బుస్ తుస్ అనిపించినట్టు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలా నమ్మకూడదా, ఇంత బ్యాక్ స్టాబా, ఇన్ని ఆలోచనలో ఏపీ ప్రజలందరూ ఉన్నారట. మీరేం చెప్తారు? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నమ్మడం నమ్మకపోవడం అనేది 24లో అయిపోయింది. ఇంకా నమ్మడం నమ్మకపోవడం ఉండదు. ఇంకా ఆయన పరిపాలిస్తాడు, ప్రజలు ఆ పరిపాలన యొక్క మంచి చెడ్డని స్వీకరించక తప్పదు. వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకత ఉంటే తదుపరి ఎన్నికల్లో ఫలితాల్లో వాళ్ళ వాళ్ళ అభిమతాన్ని చెప్పడం తప్ప ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనేది క్లోజ్. పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాంబు పేల్చాడు అంటున్నారు. అది ఆయన చెప్పడం బాంబు పేల్చినట్టు అవుతుంది, కానీ జరగబోయేది అదే. ఎందుకంటే ఒకటి ఫ్యాక్ట్ ఏంటి, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. ఒక ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు గారు నిజాయితీ లేకుండా నిజం చెప్పినాడు. ఇది కాంట్రవర్షనల్. నిజాయితీ లేకుండా నిజం చెప్పాడు. నిజం చెప్పింది ఆయన చెప్పినవన్నీ నిజాలే. మనకున్న బడ్జెట్ యొక్క పరిమితుల రీత్యా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం సాధ్యం కాదు అనేది వారు చెప్పింది. అది కరెక్ట్ టెక్నికల్ గా. రెండు, మనం ఒకసారి 1-2 రోజుల క్రితం మాట్లాడేటప్పుడు చెప్పాను, మహిళలకు 1500 రూపాయలు మంత్లీ, ఏదైతే 18,000 రూపాయలు పర్ ఇయర్ ఇస్తున్నారో మహిళ 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలకు, అది దాదాపు అమలు కాకపోవచ్చు అని నేను చెప్పాను. రెండు, మహా అంటే ఇప్పుడున్న ఏదైతే దీపం పథకం, సామాజిక పెన్షన్ కొనసాగిస్తూ అదనంగా రైతు భరోసా మరియు తల్లికి వందనం ప్రయత్నం చేయొచ్చు. అదర్ దెన్ మిగతా పథకాలు, నిరుద్యోగ భృతి కావచ్చు, 1500 రూపాయలు మహిళలకు కావచ్చు, దాదాపు దాని జోలికి కూడా పోయే అవకాశాలు లేవు అని ప్రస్తావించాం. నిన్న చంద్రబాబు గారు అదే చెప్పారు. అన్ని సమకూరిస్తే, ఆర్థిక వనరులు కూడితే తల్లికి వందనం, రైతులకు రుణమాఫీ కాదు, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం అన్నదాన సుఖీభవ అంటారు. ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. చెప్తూ ఒక విలువైన మాట అన్నాడు, రైతన్నా భరించాలి, ప్రభుత్వం అన్నా భరించాలి, రెండే మార్గాలు అన్నాడు. రైతన్నా కష్టపడాలంటే రైతు భరోసా ఇవ్వకపోతే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి రైతన్నా భరించాలి, నేనైనా భరించాలి, అంటే ప్రభుత్వాన్ని భరించాలి. ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నాం అవకాశం ఉంటే. అంటే అర్థం ఏంటి? అవకాశం లేదు, మీరు భరించక తప్పదు అని చెప్పినాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన నిజాయితీగా, ఆయన నిజాలు చెప్పాడని ఎందుకు అంటున్నా అంటే, మనకున్న ఫైనాన్స్ స్ట్రక్చర్ రీత్యా మనకున్న ఆదాయం దాదాపు 1-2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆదాయం, అన్ని రకాల ఆదాయాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం, పన్నులు అన్ని కలిపితే, అప్పులు కాకుండా. దీంట్లో ఖర్చులే 50,000 కోట్ల రూపాయల దాకా అప్పులు కట్టాలి. అప్పులకు వడ్డీలన్నీ కలిపి ఇంతకాలం చేసిన దానికి ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వాలి. దాదాపు ఇంకా కొంత అమౌంట్ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని పోతే ఒక 10-20 వేల కోట్లే ప్రభుత్వానికి చేతిలో ఉంటుంది. దీంతోనే అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. మనకు అప్పుకు అవకాశం ఉన్నది 40-50 వేల కోట్ల రూపాయలు. ఇంకేదన్నా రుణాలు తీసుకోవాలంటే ఒక 10,000 కోట్లు, అది మొత్తం 50-60 వేల కోట్ల రూపాయల పైన అప్పులు తెచ్చుకునే స్కోప్ లేదు. అంటే నువ్వు ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా ఈ 50-60 వేల కోట్ల రూపాయల అప్పులతోనే చేయాలి అనేది క్లియర్ కనిపిస్తోంది. కాబట్టి ఒక్క పెన్షన్స్, ఏదైతే సామాజిక పెన్షన్స్ కి అడికి అయిపోతుంది. ఇంకేదో 1-2 పథకాలు అమలు చేయొచ్చు. ఇది ఫైనాన్స్ సిచ్యువేషన్. చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ నిజాయితీ లేని నిజం ఎందుకు అంటున్నానంటే, 2024 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాయింట్ చెప్పాడు. నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను, దీన్ని కొనసాగిస్తాను. దీని విలువ దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అవుతుంది. 65 నుంచి 68, 70,000 కోట్లు అవుతుంది. ఏ మాత్రం వెసులుబాటు ప్రజలకున్నా నాకన్నా సంక్షేమ పథకాలు అమలు చేసేవాడు ఈ దేశంలో లేడు. జగన్ గారు చెప్పిన పాయింట్ చెప్తున్నాను. వెసులుబాటు ఉంటే నాకన్నా మించి ప్రజలకి సంక్షేమ పథకం అమలు చేసేవాడు ఈ దేశంలో లేడు. అవకాశం లేదు కాబట్టి నేను అదనంగా ఏమీ చేయలేను. చంద్రబాబు నాయుడు గారు అదనంగా చేస్తామంటున్నాడు, ఇది మీరు నమ్మద్దండి. అది సాధ్యం కాదు. ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం ఆదాయాలు, వ్యయాలు, ఖర్చులు అన్ని చెప్పి 60,000 నుంచి 70,000 కోట్లు చేయడానికి అదే కష్టంగా ఉంది, అంతకు మించి చేయలేము అని ఆయన చెప్పినాడు. చెప్పినప్పుడు మనం ఏం మాట్లాడాం? చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడిన దానికి రివర్స్ లో మాట్లాడినాడు. ఏమని మాట్లాడారంటే, నీకేమి తెలియదు, నువ్వు కాడి భుజాన్ని వదిలేసినావు, అంటే నీ వల్ల నీ పని అయిపోయింది, నువ్వేమి చేయలేవు అన్న విషయం చెప్పేస్తున్నావు.
చేయలేవు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా అనుభవంతో చెప్తున్నాను, చేసి తీరతాను, బెటర్గా చేస్తాను, సంపద సృష్టిస్తాను. ఆ రోజు చెప్పిన మాట అది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పిన ఉపన్యాసం చెప్తున్నాడు, సాధ్యం కాదు, ఉన్న పరిమితులు ఇవ్వని. అప్పుడు ఎలక్షన్ టైంలో ఏమో అది సాధ్యం అవుతుంది, నీ బొంద నీకేం తెలుసు, నీకు అనుభవం లేదు, నీకు కాడు వదిలేసినావు రాష్ట్రాన్ని, నేను చేసి చూపిస్తాను అని మాట్లాడు. అది నిజాయితీ లేదు అంటున్నాను. ఆ రోజు ఇది చెప్పి ఆ రోజు కానీ చంద్రబాబు గారు ఇట్లా చెప్పుకున్నామంటే చంద్రబాబు గారు ఈ రోజు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అందువల్లనే నిజాయితీ లేని నిజం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని నేను